అండి, వెల్కమ్ టు శ్రీకన్నా టీవీ. ఈరోజు మష్రూమ్స్తో పకోడీ విత్ మంచూరియా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక నిలువుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. టేస్ట్ తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాక అంతటిని బాగా ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కలుపుకున్న పిండి ఉంది కదా, దాంట్లో వాటర్ వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి నూనె వేడైనాక మష్రూమ్స్ని పిండిలో డిప్ చేసి వేసుకోవాలి. మష్రూమ్స్ అన్నీ పకోడీలా వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా వేగినాక కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకోవాలి. సాస్లు వేసి లైట్గా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలిపిన వాటర్ ఇది వేసుకొని వేయించుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్స్ వేసినాక కలుపుకున్నాక అంతటిని పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. మష్రూమ్ పకోడీ, మష్రూమ్ మంచూరియా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇలా.